యోనా గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి. ఇక్కడ చూస్తే మన పాపము మన పిలుపును, మన ఏర్పాటును మనము నెరవేర్చకుండా చేస్తుంది. కాబట్టి అదే మన పాపము ద్వారా మనము ఆ పిలుపుని ఏర్పాటు మనం నెరవేర్చలేం. ఇక్కడ యోనా గురించి మనం ధ్యానిస్తాం. యోనా ఆయన ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గర బయలుదేరాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. అంటే ఆయన పిలుపు స్పష్టత, యోనా నువ్వు రా. రెండవది ఏర్పాటు స్పష్టత. ఏమిటి ఏర్పాటు? నీవు నినివే పట్టణమునకు వెళ్ళుము. క్లియర్, నో కన్ఫ్యూజన్. యోనాను దేవుడు పిలిచాడు, పిలుపు, ఏర్పాటు స్పెసిఫిక్గా. ఏమిటి ఏర్పాటు? నీవు నినివే పట్టణానికి వెళ్ళాము. నినివే పట్టణానికి వెళ్ళాము. అయితే యోనా ఏం చేశాడు? తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషుకు వెళ్ళాడు అంటే మిస్ ద మార్క్. ఆయన వెళ్ళమన్న దాని వైపు కాకుండా వేరే వైపు వెళ్ళాడు. కాబట్టి అది పాపం. ఎందుకు అలా వెళ్ళాడు అంటే తర్షీషు చాలా అందమైన పట్టణము, అలానే ఒక జంక్షన్, కూడలి, అలానే మంచి వ్యాపార స్థలము, తర్వాత ఎన్నో అక్కడ శ్రేష్టమైన లక్షణాలు కలిగిన పట్టణం తర్షీషు పట్టణం. అంటే ఎంతో అందముగా, సౌకర్యముగా, అలానే తనకు కావలసింది లేదా తనకు ఆనందానికి లేదా తన ఇష్టానికి కావలసినవన్నీ ఆ పట్టణంలో ఉన్నాయి. దేవుడు చెప్పిన వైపు కాకుండా అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే అది ఆయనకు నచ్చింది, అది ఆయనకు అనుకూలంగా ఉంది, లేదా లేదా అది సంతోషం, ఆనందంగా ఉంది. ఒక సత్యం ఏమిటంటే పాపం యొక్క లక్షణం, మొట్టమొదటి మాట, పాపం యొక్క లక్షణం ఏమిటంటే అది అందముగా, ఆకర్షణీయముగా, తర్వాత ఎంతో మజాగా ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అది చూపునకు అందమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. అలానే అది చూడడానికి రమ్యముగా ఉంది, అలానే తర్వాత ఆహారమునకు మంచిది. కాబట్టి పాపం యొక్క లక్షణం ఏమిటంటే పాపం చాలా అందముగా ఉంటుంది, తర్వాత చాలా సుఖముగా ఉంటుంది, అలానే చాలా ఆనందము, సంతోషము ఉంటుంది. చూడండి ఎంతమంది అంటే మొత్తం ఇప్పటికి అన్ని మతాలు తీసుకోండి, ఏ మతస్థులైనా ఏదైనా సరే ఎవడైనా పాపం చేయమని చెప్పే మతం ఇది ఉండదు నాకు తెలిసి తెలియకుండా ఉండొచ్చేమో తెలియదు. కానీ ప్రతి వాళ్ళు కూడా పాపము చేయొద్దు, వద్దు, తప్పు, వెళ్ళబాకు, చూడబాకు, వద్దు అని చెప్తున్నా ఎందుకు ఎగబడిపోతున్నారు? ఏది వద్దు అన్నా సరే ఎందుకు పరిగెత్తున్నారు అంటే పాపం యొక్క లక్షణం ఏమిటంటే అది అందముగా, ఆకర్షణీయముగా, అలానే దాంట్లో ఆ విధంగా ఆనందించే విధంగా ఉంటుంది. కాబట్టే ప్రజలు ఎంత వద్దన్నా సరే పాపం వైపు పరిగెత్తున్నారు. ఎంత వద్దన్నా సరే పాపం ఆ విధంగా ఆకర్షిస్తూ ఉంది, ప్రజలు వెళ్తున్నారు. అది పాపం యొక్క లక్షణం. కాబట్టి యోనా కూడా ఆ పట్టణం ఆయనకి ఇష్టమైంది, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు. పాపము లక్షణము అది ఆకర్షిస్తుంది, దాంట్లో అందము, ఆనందము లేదా ఆ విధంగా సౌకర్యము, సుఖము ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఒక సత్యం ఏమిటంటే బైబిల్ చెప్తుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాల్లో మధ్య భాగం మాత్రమే 25 వచనం చదవండి చాలు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే చాలండి. పాపం యొక్క మొదటి లక్షణము అది రమ్యమైనది, చూచుటకు రమ్యమైనది, కనులకు ఇంపైనది, తినుటకు రుచి కలిగినది. బైబిల్లో రాయబడింది. ఎంతో అద్భుతం. అది మొదటి లక్షణం.
అయితే రెండవది ఏమిటంటే, కాబట్టి అందరు వెళ్తున్నారు. ఎంత వద్దన్నా సరే అక్కడికి పరిగెత్తారు. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ ఆమెనంటానే ఎక్కడ వెళ్ళడానికి ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ కూర్చొనే ఏది భక్తుల్లాగా అలానే దేవదూతల్లాగా ఉన్న మనలో ఎంతమంది మరి అక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఆమెనంటే అక్కడ వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నారు నాకైతే. అంటే అలా ఆ విధముగా ఆకర్షిస్తుంది పాపం, ఆ విధంగా ఆకర్షిస్తుంది. రెండవ లక్షణం ఏమిటంటే, పాపంకున్న లక్షణము ఇది అల్పకాల పాపభోగము. అంటే చెప్పండి, ఇది జస్ట్ అంతే, అట్లా నీకు అనిపిస్తుంది అంతే. అంటే కొద్ది సంతోషాన్ని ఇస్తుంది, కొద్ది సుఖాన్ని ఇస్తుంది. ఆ కొద్ది సుఖము కొద్ది సంతోషానికే లేదా ఆ కొద్దిపాటి అల్పకాల పాపభోగానికే ప్రజలు వెళ్తున్నారు. అయితే బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే, అంటే పాపము యొక్క లక్షణం ఏమిటంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 3:4 చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని ఆజ్ఞను మీరడం లేదా దేవునిని ఎదిరించడం, దేవుని ఆజ్ఞను ఎదిరించడం. కాబట్టి పాపం అంటే ఎగైనెస్ట్ లా, అలానే ఎగైనెస్ట్ గాడ్. ఇంకొక మాట ఏమిటంటే, పాపం అంటే ఏమిటంటే తెలిసి చేసేది. పాపానికి పొరపాటుకు తేడా ఉంది. పాపం అంటే తెలిసి చేసేది. తెలిసి చేయడం అంటే అర్థం ఏమిటి? ఎగైనెస్ట్ లా. అంటే నీకు లా తెలియచేయబడిన తర్వాత లాను నువ్వు డివైడ్ చేస్తే దట్ ఈస్ సిన్. అంతే. నీకు లా ఉంది, లా నీకు తెలియజేయబడింది. ఏమిటి లా? ఒక లా తీసుకుందాం. ఎడమ చేతి వైపు మనము వెళ్ళవలెను, ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు కుడి చేతి వైపు వెళ్ళామనుకోండి, రైట్ సైడ్ పోతే వెంటనే పోలీసు వచ్చి పట్టుకుంటారు. ఏమంటాడు, ఏంట్రా కనపడట్లేదు నీకు అంటే, ఏం సార్ కనపడకపోవడం ఏందండి, చక్కనే ఉన్నా, ఏమనుకుంటున్నావురా నువ్వు, అడ్డంగా వచ్చేస్తున్నావు, అంతే నీదంతా నీ సొంతం అనుకుంటున్నావు రోడ్డు. ఏంటి సార్ రోడ్డు మీద నడవడం కూడా తప్ప? రోడ్డు మీద నడవడానికి స్వేచ్ఛ లేదా మాకు? కనీసం రోడ్డు మీద నడవకూడదు అంటే రోడ్డు మీద నడవచ్చు, కానీ ఎడమ చేతి వైపు మాత్రమే దట్ ఈజ్ లా. కాబట్టి లాను డివైడ్ చేస్తే దట్ ఈస్ సిన్. అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తే పాపం ఏమిటి? మనం చదివిన వచనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి తెలిసి చేయడం. ఏం తెలుసు? ఆజ్ఞ తెలుసు. దేవుడు చెప్పాడు ఇది తినవద్దు, తిన్నారు. పాపం. యోనాకు చెప్పాడు ఏమని? ఫలాని దగ్గరికి వెళ్ళు. స్పష్టంగా దాన్ని ఎగైనెస్ట్ చేశాడు. సోదరుడ సహోదరి, పాపము మొట్టమొదటిగా మనం చూసిన భాగము, పాపము ఏమిటంటే అది అద్భుతముగా, ఆకర్షణీయముగా, అందముగా, దాంట్లో మజా ఉంది. కాబట్టి ప్రజలు కోట్ల మంది వెళ్తున్నారు. కోట్ల మంది. భక్తి గురించి చెప్తే 100 వస్తారు. అక్కడ 1000 కాదు, 10,000 కాదు, లక్షలు కాదు, 10 లక్షలు కాదు, కోట్ల మంది వెళ్తున్నారు. క్రోర్స్. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్ని మతాల నుండి ఎవడైనా చెప్పు, ఎంత చెప్పు. కారణం ఏమిటంటే దాంట్లో ఆకర్షణ ఉంది. అయితే సత్యం ఏమిటి? అల్పకాలం, క్షణమాత్రం, అంతే. క్షణిక సుఖము. మొదటిది పాపము ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది ఒకటి. రెండవది క్షణికాలమైనది, అంటే జస్ట్ అలా అంతే. మూడవది దేవుని లాను మీరడం, దేవుని ఎదిరించడం. వద్దని చేయడం అంటే దేవుని ఎదిరించడం.